వాటర్ ఆగదు కదా, ఒక చిన్న గ్యాప్ ఆగదు కదా. కానీ దీనిలో 5.5 TMCల స్టోరేజ్ పెట్టాలని ఇంజనీర్లు చెప్తున్నారు. ఆ స్టోరేజ్ పెట్టడం డేంజర్ అంటారు. ఎప్పుడు ఎన్డీఎస్సీ చెప్పలే, విశ్రాంత ఇంజనీర్లు పెట్టమంటారు. ప్రభుత్వం డేంజర్, భద్రాచలం కొట్టుకుపోతుంది అంటుంది. సిగ్గు పోతుంది, ఎవడన్నా వింటే సిగ్గు పోతుంది. ఇప్పుడు మీ పైన ఒక ట్యాంక్ ఉంటుంది, వాటర్ ట్యాంక్. ఈ వాటర్ ట్యాంక్ తవ్వుకుని ఏదైనా కారణం చేత కొలాప్స్ నీళ్ళు పోతే హైదరాబాద్ కొట్టుకపోద్దా? సింపుల్ లెక్క. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంట్లో ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఏ కారణం చేతనైనా హోల్ పడి లీకేజ్ అయ్యి డ్యామేజ్ అయ్యి నీళ్ళు ఒకేసారి కింద పడితే కూడా ఆయన ఇల్లు కానీ హైదరాబాద్ కొట్టుకపోద్దా? గంత తెలివి తక్కువ మాట, మూర్ఖపు మాట. ఈ మూర్ఖపు మాటలతో ప్రజలు మోసం చేస్తాం అనుకుంటున్నారు వీళ్ళు. ఏం తెలివి తక్కువ మీకు ఇంకోటి కూడా చెప్తారు ఆ మాట. మనం ఏమంటున్నాం, భద్రాచలంలో ఇవాళ 1,00,000 క్యూసెక్లు పోతున్నాయి. అండ్ల నుంచి వెళ్ళి ఒక 20,000 క్యూసెక్లు పైకి తీసుకొచ్చేసేసి మనం వాడుకుందాం అంటున్నాం. నువ్వు ఆ 20,000 క్యూసెక్లను తీసుకొచ్చి పైన ఏడ పోస్తావు, సుందీళ్ళలో అన్నారంలో పోస్తావు. అక్కడి నుంచి వెళ్ళి వెనకకు వచ్చేసేసి ఎగదన్ని నీళ్లు మళ్ళీ పైకి అందించాలి అని అంటే ఒక్కొక్క చోట 3 నుంచి 4 TMCల వరకు నిలబెడితే చాలు. మాక్సిమం 5 TMCలు. రెండిట్లో కలిపితే కూడా నిలబడేది 5 TMCలు. అంటే 50,000 అంటే 1,00,000 క్యూసెక్కులు. గోదావరిలో ఎత్తిన నీళ్ళు మళ్ళీ అదే 1,00,000 క్యూసెక్కులు గోదావరిలోకి పోతే ఇక భద్రాచలం కొట్టుకపోయింది, ఆయన కోదాడ కొట్టుకపోయింది, ఈయన కొడంగల్ కొట్టుకపోయింది, హైదరాబాద్లో వీళ్ళు ఉన్న ఇల్లు కొట్టుకపోయింది. వీళ్ళు ఇల్లు కొట్టుకపోతే భయపడి ఆగుతున్నారా? ఇంత చెత్త మాట. ప్రాజెక్టులు కొట్టుకుపోతే, అన్నారం సుందిల్లా ప్రాజెక్టులు ఏమైనా కొట్టుకుపోతే, గేట్లు స్ట్రక్చర్ ఏమైనా కొట్టుకుపోతే ఎప్పటికేం చేయాల్సిందే. ఇప్పుడు వాళ్ళు కొత్తగా దానికి సున్నం కూడా వేయరు, గింతంత సిమెంట్ కూడా వేయరు, అట్లనే ఆన్ చేయాల్సిందే. రేపు యాడ వేయాలి ఇప్పుడు వీళ్ళు? దానికి మళ్ళీ ప్లాస్టింగ్ ఏమైనా చేస్తారా? ఇప్పుడు దీనికి ఏం చేస్తారు? ఇంకా 5 ఏళ్ళు ఉండని, ఇంకా 10 ఏళ్ళు ఉండని, ఎప్పటికైనా యాజ్ గా గేట్లు కిందికి పెట్టేసేసి నీళ్లు నింపాల్సిందే, పైకి తేవాల్సిందే. వీళ్ళు మామూలుగా కొట్టారు ప్రజలు. చాలా దేశాల్లో చూస్తున్నాం కదా మనం. ఆ పక్కన బంగ్లాదేశ్ లో ప్రధానమంత్రి ఇంటి మీద వాడి తగలబెట్టి తన్నీళ్ళు కొడితే మన దగ్గరికి వచ్చింది చూడు బంగ్లాదేశ్ ప్రధాని. మరి ఎక్కడ ఎందుకు రైతులు ఎక్కడ కూడా ధర్నా చేయట్లేదు? చేస్తున్నారు ఎక్కడన్నా? రైతులు ఎక్కడైనా ప్రొటెక్ట్ చేసిన ఈ 2.5 ఏళ్ళు ఎక్కడైనా ప్రొటెక్ట్ చేసినట్టుందా? మొదలు అవుతుంది కదా, సరిపోయిన వేడి వచ్చినప్పుడు అవుతుంది. ఇప్పుడు నిన్న ఢిల్లీలో చూసినాం, ఒక సందర్భం వచ్చింది, ఆగలే. మొదటిసారి భారతదేశ చరిత్రలో ప్రధానమంత్రి, మంత్రివర్గం పార్లమెంట్ నుంచి పారిపోయారు. అయిపోయింది, మా కంట్రోల్ తప్పింది, బ్యారికేడ్లు తెంచుకొని వస్తున్నారు యూత్ అని చెప్తే ప్రధానమంత్రి స్వయంగా ఈ దేశాన్ని పాలించే ప్రధానమంత్రి, మంత్రివర్గం అంతా పార్లమెంట్ బంద్ చేసుకొని దొబ్బేసారు. గంత కంటే హీనమవుతుంది వీళ్ళ పరిస్థితి. వీళ్ళు అనుకుంటున్నారు ఏం చేయరు రైతులు, మళ్ళీ 5 ఏళ్లకే కదా ఓట్లు వేసేది అని ఫీల్ అవుతున్నారు. నిజమే, ప్రజాస్వామ్యంలో ఓటుతోనే మారుస్తారు ప్రభుత్వాన్ని. కానీ ప్రభుత్వాలు తెగబడి అరాచకానికి దిగినప్పుడు, ప్రజల సంక్షేమాన్ని గాలి కొదిలేసి వీళ్ళ డబ్బు సంపాదనకు, వీళ్ళ సుఖాలకు లోబడి పనిచేసినప్పుడు ప్రజల్లో వచ్చే తిరుగుబాటు మామూలుగా ఉండదు. తప్పకుండా అది దీంతోనే ప్రారంభమవుతుంది. వీళ్ళు కనుక ఇప్పుడు మొన్నటిదాకా ఎన్డీఎస్ఏ మీద పెట్టి తప్పించుకున్నారు. ఇవాళ ఎన్డీఎస్ఏ మీరు ఇంకో మాట కూడా దీని తర్వాత వస్తుంది. నేను చెప్పిన మాట నేను చాలా స్పష్టంగా చెప్పాను. అసలు ఎన్డీఎస్ఏకి ఎటువంటి సంబంధం లేదు ప్రాజెక్టుల నిర్వహణ అన్న మాట కూడా నేను గతంలో చెప్పిన. అసలు సంబంధమే లేని విషయం ఇది. ఎన్డీఎస్ఏ మీద పెట్టడం అనేది ఒక దొంగ సాకు. రిపోర్ట్ వరకు ఏమనుకున్నారు, చాలా సార్లు ఏముంటుంది అంటే కిందోడు చిన్నోడు అరిస్తే పైన ఉన్నోళ్ళు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థాయిలో ఉన్నోళ్ళు రెస్పాన్స్ గారు వాళ్ళ దాకా పోనే పోదా సౌండ్. వీళ్ళు అట్నే అనుకుని ఎన్డీఎస్ఏ ఎందుకు రియాక్ట్ అవుతుంది, అందులో మనకి ఇద్దరికి ఒప్పందం ఉంది కదా మోడీకి, రేవంత్ రెడ్డికి, కాబట్టి ఎన్డీఎస్ఏ రియాక్ట్ కాదని చెప్పేసి అనుకున్నారు వీళ్ళు. చాలా గమ్మత్తుగా పొలిటికల్ గా మేము పోతే జరుగునేమో. ఇంతకుముందు తను ప్రశ్న వేసింది, మీరు పోలేదు, కనీసం మీరు రిప్రజెంటేషన్ ఇవ్వలేదు, బీజేపీ ఎవరైనా ఇవ్వలేదు అని చెప్పి. వాస్తవానికి మేము పోయి ఉంటే ఎన్డీఎస్ఏ నెగిటివ్ రియాక్ట్ అయ్యేదేమో. అవునా? పొలిటికల్ అడిగితే ఎందుకు అంటే బీఆర్ఎస్ అడిగితే వేరే ఇచ్చేది, బీఆర్ఎస్ అడిగితే స్టోర్ చేయొద్దు, లిఫ్ట్ చేయొద్దు నీళ్ళు అంటారు. మేము వస్తున్నాం కానీ పైన అడుగుతారు, మరి ఇట్లా పలానా వాళ్ళు వస్తున్నారు, మేము ఏం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అని అన్నప్పుడు బీజేపీ వాళ్ళు వస్తున్నట్టు ఏం చేయాలి, కాంగ్రెస్ వాళ్ళు వస్తున్నట్టు ఏం చేయాలి, బీఆర్ఎస్ వాళ్ళు ప్రతిపక్షం వస్తున్నట్టు ఏం చేయాలి పైన అడిగే చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఏ సంస్థ స్వతంత్రంగా లేదు ఇవాళ భారతదేశంలో. అది మీరు అడుగుంటే నెగటివ్ రియాక్షన్ వచ్చింది, ఐటీనా అది ఇంకోట అన్ని కూడా మీరు అడుగుంటే నీళ్ళు లిఫ్ట్ చేయలేదు. కానీ ఒక థర్డ్ పర్సన్ ఎవరు బయట దేశం నుంచి అడిగేవరకే సడన్ గా వాళ్ళు ఉన్నట్టుగా ఆన్సర్ ఇచ్చారు. వాళ్ళు ఓపెన్ హార్ట్ గా ఆన్సర్ ఇచ్చారు. అది మంచిదైంది కూడా, ఇవాళ రాష్ట్రానికి మంచిదైంది. మేము ఎవరు మాట్లాడినా పొలిటికలైజ్ అవుతుంది. ఇప్పుడు రాష్ట్రాన్ని మంచి అంటే మరి గవర్నమెంట్ అయితే మరి లిఫ్ట్ ఏం రియాక్షన్ రాలేమని వచ్చిన తర్వాత గవర్నమెంట్ వచ్చి రాలే, బీఆర్ఎస్ కూడా పెద్దగా, మరి మీరు కూడా ఎవరు పెద్ద మాట్లాడారు. మొదలు మామూలుగా తట్టి లేపుతాం,
పిల్లలు చెప్తే మనం కూడా మీరు పండుకున్నప్పుడు పొద్దుగాల ఎప్పుడు స్కూల్ పోయేటప్పుడు లేపేసుకుంటే లేవేటానికి కూడా పోతారు, లేనాలు కూడా పోతారు. అది వినపోతే వచ్చి మరోసారి కొంచెం టచ్ చేస్తారు, ఇంకోసారికి చెంపమించి పెడతారు లేపడానికి. టైం అవుతుంది, ప్రజలు కూడా గంతే చేస్తారు. టైం ఉంటుంది, ప్రతిదానికి కూడా టైం అనేది ఉంటుంది. ప్రజలు కూడా ఓపిక ఉంటుంది, హద్దులు ఉంటాయి, సహనానికి కూడా హద్దులు ఉంటాయి. ఆ స్థితి తెచ్చుకుంటారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఇట్లా ఇంకా డ్రాక్ చేయలేరు. ఎన్డీఎస్ఏ మీద పెట్టి తప్పించుకున్నారు. ఇవాళ వాళ్ళు సరే మంచి వచ్చేడ్డో వాళ్ళు ఓపెన్ అయ్యి ఇచ్చేసారు. రేపు ఇంకా ప్రెజర్ పెరుగుతుంది, రేపు పార్లమెంట్లో కూడా ప్రెజర్ పెరుగుతుంది, ప్రజల నుంచి ప్రెజర్ పెరుగుతుంది, నీటి అవసరం పెరుగుతుంది. రేపు వీళ్ళ ఫెయిల్యూర్స్ ఇంకా బయటపడతాయి. ఏంది ఇప్పుడు ఒకవైపు ఈ సమస్య వచ్చింది, సరే ఉండో లేకో ఏదో తిప్పలు పడి మున్న నీళ్ళతో మోటార్లతో కొంత నాటు పెట్టుకున్నారు. కొన్ని చోట్ల పత్తి బోర్ల దగ్గర ఉన్న చోట పత్తులు వేసుకున్నారు. కరెంటు కూడా ఇస్తలేరు. రేపు ఇంకొక వారం 10 రోజులు పోతే ఇప్పుడు సరే మాన్సూన్ డిప్రెషన్ వల్ల, మాన్సూన్ లేకుండా డిప్రెషన్ వల్ల కొంత జల్లులు వస్తున్నాయి, అక్కడక్కడ కూల్గా ఉంది వాతావరణం కాబట్టి మొక్కలు కొంచెం మంచిగా ఉన్నాయి. 3 రోజులు వరుసగా ఎండలు వస్తే మొక్కలు వాడిపోతుంది మొక్కలు. అప్పుడు మొదలైతుంది రైతు గుండెలో గుబులు మొదలవుతుంటుంది. అప్పుడు వస్తాయి తప్పకుండా ప్రజల నుంచి తిరుగు అట్లా అప్పుడు వస్తాయి. ఎవరో మేము రాజకీయం చేయడం కాదు, ప్రజల నుంచే వస్తుంది. ఇప్పుడు నిన్న మొన్న కరెంటు విషయంలో కూడా నల్గొండ జిల్లాలో మీటింగ్లు పెడితే 3 మంత్రుల సమక్షంలో ఆ ఎస్సీని అడిగారు ఒక మంత్రి, ఏమైందా ఎన్ని గంటలు ఇస్తారు కరెంటు మీరు అన్నాడు. పాప ఆయన తడబడుతూ భయంగానే చెప్పిండు, సార్ 14 నుంచి 16 గంటల వరకు ఇవ్వగలుగుతున్నాము అని. బయటకు వచ్చిన తర్వాత తెల్లారే చూస్తే ఆయన నియోజకవర్గంలోనే తిప్పర్తి మండల కేంద్రంలో రైతులు పెద్ద ఎత్తున ధర్నా చేశారు. అందులో కాంగ్రెస్లు కూడా ఉన్నారు అందరు. ఏంది కరెంట్ వస్తలేదు మాకు మొత్తం రాత్రి పగలు అని చెప్పి వాళ్ళు ఏఈలను డీలను లైన్ మెన్లను నిందిస్తున్నారు. కానీ వాళ్ళది కాదు తప్పు, పవర్ పైనుంచి పంపటం లేదు వాళ్ళు. సో వస్తుంది, మొదలైతుంది. భరత్ గారు ఇట్లా అప్పుడే వస్తలేదు ఎందుకు తెల్లారని మనం అనుకోవడం లేదు. చైతన్యం పెరుగుతుంటుంది ప్రజల్లో. వాళ్ళకి ఆకలి అయిన కొద్దీ ఆకలి పెంచుతుంది, మనుషుల చైతన్యం పెంచుతుంది, తప్పకుండా వస్తుంది. జగదీష్ రెడ్డి గారు, అంటే ఇప్పుడు మీరు చెప్తున్నారు, ఇప్పుడు మీరు వెళ్ళారు, అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ చేశారు, అంటే ఎవరికి చెప్పకుండా వితౌట్ ఎనీ పర్మిషన్ హ్యాపీగా వెళ్ళిపోయారు. ఎమ్మెల్యేగా మీకు హక్కు ఉంది. మేడిగడ్డ దగ్గర మీరు కుంగిన ప్లేస్ ని కూడా చూపిస్తూ చాలా చక్కగా చెప్పారు. బట్ ప్రపంచంలోనే ద బెస్ట్ ప్రాజెక్ట్ అవుతుంది కాళేశ్వరం అని కేసీఆర్ గారు చెప్పారు. అయితే అక్కడ మీరు కుంగింది చూపించారు కదా, మీరు కూడా ఇప్పుడు రాజకీయాలు ఇవన్నీ మనకు వద్దు, తెలంగాణ రైతులకు నీళ్లు ఇంపార్టెంట్ అని అంటున్నారు కాబట్టి అసలు అది ఎందుకు వైఫల్యం అయింది అనేది మీరు ఎవరితో అనాలిసిస్ చేశారు? దానికి రీజన్ ఏంటో మీతో పాటు మొత్తం ప్రపంచానికి తెలవాలమ్మా. ఎప్పుడు కూడా వాటర్తో ఫైటింగ్ అనేది కూడా ఫైర్ ఫైటింగ్ పెట్టుకోవాల్సిన విషయం. నీళ్ల ప్రవాహంలో గట్టే ఏ ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు ప్రపంచంలో నేను వాడుతున్నది ప్రపంచం, నాటు భారతదేశం, నాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తయ్యే సమయంలోనే కొంత కొట్టుకుపోయి నష్టపోకుండా అయిన ప్రాజెక్ట్ ఇప్పటివరకు లేదు ప్రపంచంలో, ఇప్పటివరకు లేదు. దీన్ని చేయగలేను ఇంకా సక్సెస్. నాగార్జున సాగర్ దాదాపు 15 సార్లు కొట్టుకుపోయింది. మీరు ఆశ్చర్యపోతారు మీరు మొత్తం రిపోర్ట్స్ తీస్తే. కడుతున్న సమయంలో నాగార్జున సాగర్ కు 900 రెట్లు పెరిగింది కాస్ట్. ఫస్ట్ అంచనాకి పూర్తయిన నాటికి 900 రెట్లు పెరిగింది. 20 ఏళ్ళు కట్టారు, ఇది 2 ఏళ్ళు కట్టారు. అదే చెప్తున్నా, ఇంత ఫాస్ట్ గా కట్టిన ప్రాజెక్ట్ గానీ, ఇంత తక్కువ లాస్తో కట్టిన ప్రాజెక్ట్ కానీ ఇప్పటికి లేదు ప్రపంచంలో. మీకు ఇంకా చెప్తా, మీరు కొంచెం కిందికి పోతే పోలవరం ఒక ప్రాజెక్ట్ కడుతుంది ఆంధ్రప్రదేశ్. పోలవరం ప్రాజెక్టు కడుతున్న క్రమంలోనే ఇప్పటికి 3 సార్లు కొట్టుకపోతే ఆన్ రికార్డు కొట్టుకపోయిన వాటిని పునర్నిర్మాణం చేయడం కొరకు 2700 కోట్లు ఇచ్చింది కేంద్రం. నేను చెప్పేది డయాఫ్రామ్ వాల్ మొత్తం మీకు రికార్డ్ ప్రకారం ఉంటుంది. కొట్టుకపోయిన దాన్ని పునర్నిర్మాణం కొరకు 2700 కోట్లు ఇచ్చింది కేంద్రమే. అట్లా మీరు ఎక్కడ తీసుకోండి, డ్యామేజ్ అనేది లేకుండా ఎక్కడ ఉండదు. ఉంటాయి, సహజంగా వస్తాయి. ఎందుకంటే నువ్వు పెట్టింది ఎక్కడ ప్రవాహం. ఇంకొకటి కూడా మీకు ఇక్కడ నేను మీకు శాస్త్రి గారు కూడా చెప్పిన ఒక విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా ప్రాజెక్టులు కట్టేటప్పుడు 100 సంవత్సరాల హిస్టరీ తీసుకుంటారు ఎక్కడ కానీ, వరల్డ్ వైజ్. అదే ఒక బేస్ రికార్డ్. ఎక్కడ కూడా ఇంజనీరింగ్ దానికి ఒక బేస్ రికార్డు, బేస్ స్థాయి